అందరికీ నమస్తే. నా పేరు కుమార్. మన ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇప్పుడే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే, మీడియా అనేది ఎవరి వైపు నిలబడాలి, మీడియా ఎవరి కోసం పోరాడాలి, మీడియా ప్రశ్నించాల్సింది ఎవరిని, కానీ ఇప్పుడున్నటువంటి మీడియా చేస్తుంది ఏంది? ఒకసారి ఆలోచించండి ప్రజలందరూ కూడా, వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా అంటే, మీడియా ఎలా తయారైందంటే సామాన్యుల పైన గలం విప్పుతుంది, పోరాడలేని వారి మీద గలం విప్పుతుంది, ప్రశ్నించలేని వారి మీద గలం విప్పుతుంది, వాడికి ఒక సపోర్ట్ లేనటువంటి వాడి మీద గలం విప్పుతుంది, మధ్యతరగతి వాడి మీద గలం విప్పుతుంది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక కోవా బన్ వ్యాపారి పైన ఒక మీడియా ఛానల్ లేదంటే ఒక యూట్యూబ్ ఛానల్ తను చేసినటువంటి అకృత్యాలు, అత్యుత్సాహం అంతా ఇంత కాదు. అది చివరికి వాళ్ళకే చుట్టుకొని సోషల్ మీడియాలో నెటిజన్లు కావచ్చు, ఆ వీడియోను సర్క్యులేట్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, మిగతా మీడియా ఛానల్ కావచ్చు, అందరూ కూడా వాళ్ళని నానాక యాగి చేస్తున్నారు. ఇది ఎవరికి ఉపయోగం? అసలు మీడియా ఛానల్ అంటే ఏంది? మీడియా ఛానల్ నిలబడాల్సింది ఎవరికైనా? నేను ఆ న్యూస్ ఛానల్నే, ఆ యూట్యూబ్ ఛానల్నే డైరెక్ట్గా అడుగుతున్నా, మీకు ఆ కోవా బన్ వ్యాపారి ఒక విషయమా? అదొక ప్రాబ్లమా? మీడియా పోరాడాల్సింది ఎవరి మీదండి? ప్రభుత్వము అక్రమాలు చేస్తుంటే కనపడట్లేదా? ప్రజల డబ్బును దుర్వినియోగం చేస్తుంటే కనపడట్లేదా? లేదంటే ప్రభుత్వ నాయకులు కావచ్చు, అధికార నాయకులు కావచ్చు, లేదంటే ప్రతిపక్ష నాయకులు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి అఘాయిత్యాలు, అకృత్యాలు మీకు కనపడటం లేదా? వాళ్ళ మీద ప్రశ్నించలేరా? వాళ్ళ మీద మీ గలం విప్పలేరా? అనేక సమస్యలు ఈ సొసైటీలో ఉన్నాయి కదా, కనపడని సమస్యలు ఎన్నో ఉన్నాయి కదా. అధికారులు చేస్తున్నటువంటి అన్యాయాలను బయట పెట్టచ్చు కదా, ప్రభుత్వ నాయకులు చేస్తున్నటువంటి అఘాయిత్యాలను బయట పెట్టచ్చు కదా. నిరుద్యోగులు మన రాష్ట్రంలో, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళ కోసం పోరాడొచ్చు కదా, వాళ్ళ కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు కదా. ఉచిత పథకాలు అంటూ ప్రభుత్వ సొమ్మును నాశనం చేస్తూ ప్రజలకు ఒక అప్పు అనేది తెచ్చి వాళ్ళకి సంబంధం లేకుండా వాళ్ళ మీద పడేస్తుంది గవర్నమెంట్. వాటి మీద మాట్లాడొచ్చు కదా. ప్రభుత్వాలు ఇచ్చినటువంటి పథకాలను అమలు చేయకుండా, ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వాళ్ళు రాజకీయం చేసుకుంటున్నప్పుడు వాటి మీద పోరాడొచ్చు కదా. ఇవన్నీ కనపడటం లేదా మీడియా ఛానళ్లకు? ఒక కోవా బన్ వ్యాపారి, అతను సాధారణ వ్యక్తి, అతను వ్యాపారం చేసుకుంటున్నటువంటి బండి కూడా సక్రమంగా లేదు. అతని పైన మీరు అత్యుత్సాహం చూపిస్తే, ఆ రోజు అతనికి వ్యాపారం జరగకపోతే అతనికి పెట్టే తిండి, అతని భార్య, బిడ్డలు, అతని కుటుంబం ఎలా ముందుకు సాగాలి? సాధారణ పైన నెల గడిచేసరికి ఒక 10,000 కూడా మిగులుతుందో మిగులుదని బాధపడేటువంటి కుటుంబం అది. ఆ కుటుంబం పైన మీ అఘాయిత్యం. ఇటువంటి నీచమైన జర్నలిజం, ఇటువంటి నీచమైన మీడియా ఛానల్ ఉన్నంత వరకు సామాన్య ప్రజలు బలవుతూనే ఉంటారు. చేతనైతే ప్రశ్నించాల్సింది అధికారులను, నాయకులను కదా. సొసైటీలో ఇంకే సమస్య లేవో? కోవా బన్ అనేది ఒక సమస్యనా? కోవా బన్ వ్యాపారి అయినటువంటి అతను వలి అనే అతను ఒక సమస్యనా? అసలు అది సమస్యనా? సరే, వ్యాపారులపైనే మీరు ప్రశ్నించాలనుకుంటే కోవా బన్ వ్యాపారి అతను కాదు. పెద్ద పెద్ద కంపెనీలలో నెయ్యి విషయంలో మోసం జరుగుతుంది. పెద్ద పెద్ద కంపెనీలలో ఫుడ్ తయారు చేసేటువంటి విధానంలో అన్యాయం జరుగుతుంది. రెస్టారెంట్లలో విపరీతమైనటువంటి గలీజ్, విపరీతమైనటువంటి అన్యాయం, విపరీతమైనటువంటి కల్తీ రెస్టారెంట్లలో. వాటి మీద ప్రశ్నించలేరా? ఎందుకంటే వాళ్ళు నోటీసులు పంపిస్తారు, కేసులు పెడతారు, లేదంటే ఇంకొక ఇది చేస్తారు. ఇతనైతే సామాన్యుడు, మాట్లాడలేని వాడు కాబట్టి ఇతనిపై మీరు మీ దౌర్జన్యాన్ని ఇతనిపైన చూపిస్తారా? సిగ్గుచేటు కాదా ఇది? ఆ ఛానల్కు సిగ్గుచేటు కాదా ఇది? సొసైటీలో ఏ సమస్యలు లేవా? ఒకసారి ఆ వలి అనే అతనితోనే మాట్లాడదాం. ఏం జరిగింది అక్కడ? అసలు ఏమైంది? తప్పు ఇతందేనా, లేకుంటే వాళ్ళు వచ్చి కావాలని చేశారా? నిజంగా ఇతని దగ్గర కల్తీ ఉందా? ఒకవేళ కల్తీ ఉంటే ఏంది? దీని గురించి ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అతనికి లైవ్ లోనే ఫోన్ చేస్తాను, చూద్దాం అతను అందుబాటులో ఉన్నాడా లేదా. The person you have called is speaking to someone else. You can wait or call again later. అతను ఎవరితోనో మాట్లాడుతున్నాడు, మళ్ళీ ఒకసారి ప్రయత్నించి చూద్దాం. రింగ్ అవుతుంది. హలో నమస్తే అండి, వలి గారేనా? నా పేరు కుమార్ అండి, పబ్లిక్ పల్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నా. నిన్న కాల్ చేశాను కదా. అదే బ్రదర్, మీది వీడియో వైరల్ అవుతుంది కదా. అసలు ఏం జరిగిందన్నా అక్కడ? మేము వ్యాపారం పోయామన్నా అడిగి. ఎక్కడ? అలా ఏమైందంటే, మేము పోయి ఒక 2 రోజులు బాగా చేసుకున్నాం. 3 రోజు ముందర పోయి వస్తున్నాం, మీ గీత వేరే సుందర పోదాంలే అని. అతను వచ్చి ఆపేవారు. మరి ఆపి బండి ఎక్స్పైరీ అడుగుతున్నాడు. బండి చెప్పాను, బండి డేట్ ఉండదన్నా, బండి 60 ఎక్స్పైరీ డేట్ ఉండదన్నా. మీరే చెప్పండి. ఉండదు. ఆధార్ కార్డు చూపి అంటే ఆధార్ కార్డు లేదు, సెల్లు స్విచ్ ఆఫ్ అయిందంటే సెల్లు గుంజే చూసాడు. నేను సెల్లు తొందరగా లాక్కున్నా. సెల్లు గుంజుకొని చూసాడా? సారీ పెట్టి చూస్తా, సెల్లు గుంజుకున్నాడు. ఇలా సెల్లు ఏమన్నా అతను గుంజుకొని లాక్కొని చూసాడు. తింపి బాక్సులు, బంధువులు బాక్సులు కింద వేసి రోడ్ల పాలు వేసాడు. వాళ్ళే చేశారా? మొత్తం వాళ్ళే వేసేది. మీరు కేసు పెట్టడం అట్లా ఏం చేయలేదన్నా? కేసులే సార్లు మాట్లాడాక ఇంకా ఏమైతే పెట్టాలి ఇంకా కేసు. మీకు ఆ రోజు ఏమైనా నష్టం జరిగిందా?
40,000 నష్టం. 40,000 దాకా నష్టం జరిగిందా? 40,000 నష్టం. మీది నైట్ అన్న మీ లోకల్ ప్లేస్ ఎక్కడన్నా మామూలుగా మీరు లోకల్ ఎక్కడ మీ ఓన్ ప్లేస్? మాది ఊరా? మీ ఊరు నంద్యాల జిల్లా వెలుగుడు. నంద్యాల జిల్లా. ఇక్కడ నుంచి అక్కడ వ్యాపారానికి పోయినారు సమ్మక్క సారక్క జాతరలకు. ఓకే. అంటే అన్న మీకు ఈ 2 రోజుల్లో బాగానే జరిగిందా వ్యాపారం? బాగా జరిగింది. ప్రతి అంటే ఇక్కడ కూడా ఇట్లానే జరుగుతుందా లోకల్లో కూడా? వేరే ఊరు వాళ్ళంటే ఇంకా భయం అవుతుంది. అందరు మా వీడియోలు చూసి చెప్తున్నారని వ్యాపారం. ఆ వీడియో వల్ల మీరు వ్యాపారమే చేయట్లేదు ఇప్పుడు. మరి ఎట్లన్నా జీవనాధారం? మరి ముందుకు సర్వే అయ్యేది ఎలా? అంటే జీవనాధారం ఎలా వ్యాపారం ఆపేస్తే? అతని నెంబర్ గానీ ఏమన్నా ఉందా అన్న? నెంబర్ గానీ అట్లా ఇవ్వటం ఏమన్నా చేశాడా? వాళ్ళ నెంబర్ లేదు. మీరు కేసు ఏం పెట్టలేదు? అంటే మీ లోకల్లో కూడా వ్యాపారం అనేది అక్కడ జరిగినట్లు జరుగుద్దా లేకుంటే తక్కువ ఇక్కడ? మామూలుగానే నెలకు 10-15 మిగులుతాయన్నా? ఓకే ఓకే అన్న. నేను వాళ్ళ పైన కేసు పెట్టించే ప్రయత్నం చేద్దాం. అలానే మీకు జరిగిన ఇబ్బంది ఏదైతుందో మీకు జరిగిన నష్టం ఏదైతుందో అది ఛానల్ నుంచి ఇస్తాడా వాడిస్తాడా వేరే విషయం. ఆ డబ్బులని వచ్చేలాగా చేద్దాం. ఎందుకంటే బలవంతంగా లాక్కొని ఫోన్ లాక్కొని చూడటమే ఒక తప్పు అయితే మీ దగ్గర ఉన్నటువంటి సామాన్లు ప్రోడక్ట్లు కింద పడేయటం అనేది దారుణం. అసలు వాడు ఏ మీడియా ఛానల్ అయితే ఎవరికి ఏమి మీరు కేసు ఎందుకు పెట్టలేదన్నా? కేసు ఎందుకు పెట్టలేదు? ఎందుకు పెట్టలేదు? భయపడినారా? మేము సపోర్ట్ ఇస్తే పెడతారా అన్న? పెడతారా మేము సపోర్ట్ ఇస్తే కేసు? ఓకే ఓకే అన్న. మా సపోర్ట్ ఖచ్చితంగా ఉంటది. మేము మీ దగ్గరకు వచ్చైనా మాట్లాడతాం. మీకు జరిగిన అన్యాయానికి మేము ఆర్థికంగా కూడా సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఓకేనా? తప్పకుండా వాళ్ళ అంతా చూద్దాం మనం. ఎందుకంటే ఇది చాలా తప్పు. ఏ మీడియా ఛానల్ కూడా ఎక్కడ కూడా చెప్పలేదు, రాజ్యాంగంలో ఎక్కడ కూడా చెప్పలేదు మనం. ఇది చాలా దారుణమైన పని. నేను ఇంకోటి చెప్పేది ఏంటంటే అన్న, మీకు జరిగింది తప్పు ఒప్పు జరిగిపోయింది కాబట్టి పెద్దలు ఒక మాట అంటారు కదా, పోయిన చోటనే ఎత్తుక్కోవాలని. మీకు ఇప్పుడు సోషల్ మీడియాలో ఫేమ్ అనేది చాలా బాగుంది. కుదిరితే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకోండి. అంటే మీ వ్యాపారం మీదనే చేసుకోండి. ఇట్లా చేస్తాం అని చేసుకోండి. మీకు ఇప్పుడున్నటువంటి ఫేమ్ కి మీకు చాలా ఇన్కమ్ అనేది చాలా కనిపిస్తుంది మీకు యూట్యూబ్ ద్వారా. యూట్యూబ్ కావచ్చు, ఇన్కమ్ ఇన్స్టాగ్రామ్ కావచ్చు, మీకు ఫేమ్ అనేది చాలా బాగా వచ్చింది. మీకు అర్థం అవ్వట్లేదు. 2 తెలుగు రాష్ట్రాలలో మీరే ఇప్పుడు వైరల్. మీరే ఛానల్ స్టార్ట్ చేయండి. మీకంటూ సైడ్ ఇన్కమ్ అంటే కంటే కూడా అదే మెయిన్ ఇన్కమ్ అది. అట్లా ఉంటది మీకు. ఇంకా ఓకే ఓకే మాట్లాడండి. ఇది నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. విన్నారు కదా ఫ్రెండ్స్, ఒక మీడియా ఛానల్ అయితే అతని దగ్గర ఉన్నటువంటి మొబైల్ లాక్కునే హక్కు మీకు ఇచ్చిండ్రా? ఒక మీడియా ఛానల్ అయితే అతని దగ్గర ఉన్నటువంటి సామాన్లు ఏదైతే అతను వ్యాపారం చేసుకోవడానికి తీసుకుపోయాడో అటువంటి సామాన్లను లాక్కొని కింద పడేసి, దీనికంటే దిగజారిన మీడియా ఏదైనా ఉందా? దీనికంటే దిగజారిన జర్నలిజం ఏదైనా ఉందా? తప్పు చేస్తే తప్పు నువ్వు ప్రశ్నించాలి, ఆ తప్పు నువ్వు ప్రజలకు చూపించాలి. అంతవరకే నీ పని. ఆ ప్రొడక్ట్స్ ను కింద పడేసి తొక్కి 40,000 నష్టం అంటే ఎవడిస్తాడు? యాంకర్ గాడు ఇస్తాడా లేకుంటే ఆ యాంకర్ పనిచేస్తున్నటువంటి ఛానల్ ఇస్తుందా? ఈ రోజు నీ మీద నేను కేసు ఫైల్ చేపిస్తా. నేను దగ్గర ఉంటే నీ మీద కేసు ఫైల్ చేపిస్తా. ఆ మీడియా ఛానల్ పేరు బయట పెట్టాలంటే నాకు కొన్ని ఎథిక్స్ ఉన్నాయి కాబట్టి, నాకు కొంచెం విలువ ఉంది కాబట్టి, విలువలు తెలుసు కాబట్టి ఆ ఛానల్ పేరు నేను చెప్పట్లేదు. నోరు మూసుకొని అతనికి జరిగినటువంటి అన్యాయానికి, అతనికి జరిగినటువంటి ఆర్థిక నష్టానికి మీరు రొటేషన్ చేస్తే ఇది ఇడత పోద్ది. లేదంటే మీ ఛానల్కు నోటీసులు వస్తాయి, ఆ యాంకర్ గడికి నోటీసులు వస్తాయి. కోర్టులో సమాధానం చెప్పండి. ఒక చిన్న వ్యాపారి పైన మీరు చేసినటువంటి పనికి అతను వ్యాపారం చేయాలంటే భయపడి పక్క ఊరికి వెళ్ళట్లేదంట. అతని కుటుంబం ఎలా బతకాలి, అతని భార్య బిడ్డలు ఎలా బతకాలి, అతని తల్లిదండ్రులు ఎలా బతకాలి, అన్నిటికి మించి అతను పుట్టినటువంటి ఈ భయం అనేది ఎలా పోవాలి? సిగ్గుండొద్దా? దిగజారిన జర్నలిజమా? ఇంత దిగజారాలా వ్యూవర్స్ కోసం? సిగ్గుండొద్దా అసలు? ఇప్పుడు వలి గారు చెప్పినట్టుగా అతను ఎలా అయితే భయపడుతున్నాడో, అతను ఎలా అయితే బాధపడుతున్నాడో, మీలాంటి వాళ్ళను చూసి మిగతా వ్యాపారస్తులు కూడా భయపడతారు. ఆధార్ కార్డు చూపించాలన్నా? నీకెందుకు చూపించాలి ఆధార్ కార్డు? నీకెందుకు ఆధార్ కార్డు చూపించాలి? అతను అసలు ఏం చదువుకున్నావు? నీకు ఎన్ని తెలుసా జర్నలిజం ఎలా ప్రవర్తించాలి ఏందనేది? ఆధార్ కార్డు నీకు చూపించాలన్నా? ఆ వీడియో ఒకసారి ప్లే చేస్తాను చూడండి. ఇతను రిపోర్టర్ అడిగినటువంటి ప్రశ్నకు అతను కంగారు పడతాడు. తింటుంటే ఆ అలసిపోయిన ముఖంతో చూసిన ఎవడైనా కూడా ఏడుస్తుంది. ఒక్కడు పక్క రాష్ట్రానికి వచ్చి వ్యాపారం చేసుకుంటుంటే సిగ్గులేని బతుకుతో అతని మీద అలా దౌర్జన్యం చేస్తే ఇంతకన్నా నీచమైన పని, ఇంతకన్నా నీచమైన జర్నలిజం ఇంకొకటి ఉంటుందా? నీకు దమ్ము ధైర్యం ఉంటే రాష్ట్ర లెవెల్లో అన్యాయాలు జరుగుతున్నాయి, జిల్లా లెవెల్లో అన్యాయాలు జరుగుతున్నాయి. అరే నాయన, నీ లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే చాలా అక్రమ
డ్రామాలు చేస్తున్నారు కదా, వాటి మీద మాట్లాడలేవా? ఇటువంటి జర్నలిజం అవసరమా నీకు? నేను ఈ పబ్లిక్ పల్స్ వేదికగా చెప్తున్నా, నీ మీద కేసు ఫైల్ చేపిస్తా, నీ మీద నోటీసులు పంపిస్తా. అతనికి జరిగినటువంటి ఆర్థిక నష్టం అనేది మీరు మళ్ళీ అతనికి ఇస్తే ఆ ఆర్థిక నష్టాన్ని మీరు పూర్తి చేస్తే ఓకే, లేదంటే నేనేందో చూపిస్తా. గుర్తుపెట్టుకో, నా పేరు కుమార్. నువ్వు ఎంత పెద్ద ఛానల్లో చేసినా ఓకే, నేనేందో చూపిస్తాను. సామాన్యుల దగ్గరికి వెళ్ళి మైక్ పట్టుకొని నేను మీడియా అని చెప్పి వాళ్ళని బెదిరించి భయపెడితే చూసేవాళ్ళు ఎర్రినాయల్లా. ఇంకా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా నువ్వు చేస్తున్నటువంటి అఘాయిత్యాలు చూస్తూనే ఉంటారా? సిగ్గుండద్దా కొద్దిగా మీడియా అని చెప్పుకుంటున్నందుకు? అరే, కోవాపన్ వ్యాపారం మీద నా మీడియా తన పిరికిటి బిగించాల్సింది? కోవాపన్ వ్యాపారం మీదనా జర్నలిజం అంటే ఏందో చూపించాల్సింది? జర్నలిజం స్థాయి ఇదేనా? పోనీ అతనికి ఏమన్నా 4-5 బ్రాంచులు ఉండి అటువంటి వాటి మీద చేస్తూ ఓకే, అతను చిన్న బండి పెట్టుకొని అమ్ముకునే అతని మీద ఇటువంటి నీచమైన కార్యం చేస్తున్నావే. అసలు నువ్వు ఏ రకంగా జర్నలిస్ట్ రా నాయన, నాకు అర్థం కావట్లేదు. రాసి పెట్టుకో, నీ మీద కేసు ఫైల్ చేయించే బాధ్యత నాది, నీకు నోటీసులు పంపించే బాధ్యత నాది. అతనికి జరిగిన నష్టానికి నువ్వు ఖచ్చితంగా తగిన ప్రతిఫలం నీకు వస్తుంది. అంతకంటే ముందే అతనికి జరిగిన నష్టాన్ని నువ్వు పూర్తి, లేదంటే కోర్టుకు వచ్చి తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే ఈ వీడియోను ఫార్వర్డ్ చేయండి, ఇది వైరల్ అవ్వాలి. ఈ వీడియో ద్వారా ఇంకా చాలా మంది మీడియా వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడాలి. ఇటువంటి దొంగ జర్నలిజం చేస్తున్నటువంటి, ఇటు నీచమైనటువంటి జర్నలిజం చేస్తున్న వాళ్ళకి వణుకు పుట్టాలి.